Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఏంటి కళ్ళజోడు కొత్తగా కనబడుతున్నా ఏంటి అనుకున్నారా? దీంతో ఒక మంచి సినిమా అయితే ఎంటైర్ ఈ చిన్న కాన్సెప్ట్ తోటి ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని యాడ్ చేసి మన ముందుకి శ్రీ చిదంబరం గారు అంటూ ఒక సినిమాని కొత్త యంగ్ టాలెంట్స్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారనమాట. సో మూవీ టీమ్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా నేను దీన్ని అయితే క్యారీ చేయదలుచుకోవట్లేదు. సో హలో, హాయ్, నమస్తే. హాయ్. సో కొత్త టాలెంట్ అన్నిట్లకన్నా ముందు ఇదిగో ఇవాళ నీ చొక్క చాలా బాగుంది. సో అర్థమైంది కదా, వెంటనే స్ట్రైక్ చేసుకున్నారు కాబట్టి నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్ టు హోల్ టీమ్. నేను టీజర్ అప్పుడు వచ్చాను ప్రెస్ మీట్కి, అప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెష్గా మంచి చక్కటి పల్లెటూరుకి అలా ఒక ట్రిప్ వేసుకుని వచ్చారనమాట. సో దీని వెనకాల చాలా కష్టం ఉంది చెప్పాలి అంటే, దాన్ని కూడా మాట్లాడుకుందాం. ముందు మీ ఇద్దరికన్నా కొంచెం సీనియర్ మోస్ట్ అయినటువంటి గోపితో మాట్లాడదాం. అంటే మా అందరికీ చాలా సుపరిచితం అయ్యి అండ్ దట్టు మంచి తెలుగు అచ్చ తెలుగు స్లాంగ్లో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ నేను చూసిన వాటి కొంచెం దగ్గరగా ఉండబోతుందండి పూర్తిగా. ఎందుకు మీరు అంత కామ్గా సెటిల్డ్గా, అసలు మీ వైబ్ కాదు ఇది. చిచ్చి రండి మీ క్యారెక్టర్లోకి రండి. నేను ఈ క్యారెక్టర్ ఇదేనండి నాది ఇప్పుడు. నేను అనేది మీరు ఫిక్షనల్గా మాతో ఎంత యాక్టివ్గా ఉంటారో ఆ గోపి కావాలి మాకు. చాలా కష్టం అంటే లేదా పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయారు? లేదు, ముందు నుంచి ఇలాగే ఉంటుంది. ముందు నుంచి ఇలాగే ఉంటుంది. అంటే చూసారా, మనకి ఎంటర్టైన్ చేయడం కోసం ఆయన క్యారెక్టర్ని మార్చుకుని ఇంకో క్యారెక్టర్లోకి వచ్చి మాకు వీడియోలు చేసి ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు, అంతేనా? నేను ఎంత చేయలేదండి మామూలుగా. సరే, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? హౌ ఆడియన్స్ విల్ కనెక్ట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ సురేష్ అనే క్యారెక్టర్, అది ఆడియన్స్ అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని ఇందులో పెట్టడం జరిగింది. అంటే నేను చాలా రిలేటబుల్ గా ఫీల్ అయ్యాను. నన్ను చాలా మంది బుల్లీ చేశారు అప్పట్లో. ఓకే, వాళ్ళు నన్ను ఏడిపించడం. సో ఇందులో చిదంబరం అనే క్యారెక్టర్ని నేను ఎక్కువ బుల్లీ చేస్తూ ఉంటాను. ఓకే. సో నేను ఎవరినైతే చూసానో, నేను ఎవరినైతే అలా అబ్జర్వ్ చేశాను, చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూస్తూ ఉన్నారో వాళ్ళని ఇంప్లిమెంట్ చేశారన్నమాట తెర మీద. అక్కడ అదే కరెక్ట్గా చేశాను. ఈవెన్ సీన్స్ లో కూడా యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇలా చేశారు, నాతో పాటు నన్ను కూడా ఇలా అన్నారు, ఇలాగే ఆ ఇన్సెక్యూరిటీని పాయింట్ చేస్తూ మాట్లాడారు అన్నప్పుడు సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. దానికి బాగా కనెక్ట్ అయ్యాను. సూపర్. అండ్ కమింగ్ టు వంశీ గారు, మీదే పెద్ద కష్టం ఈ సినిమాలో. అవునా? ఎన్ని నెలలు పట్టింది కళ్ళని అలా ట్రైన్ చేయడానికి? అంటే సంవత్సరాలు పట్టిందండి, ఇట్స్ నాట్ మంత్స్. ఓకే. స్టోరీ అనుకున్నప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఆల్మోస్ట్ 4 years ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్. ఎగ్జాక్ట్గా అలా కొంచెం ఎక్కువసేపు స్టే అవ్వడానికి. ప్రతి ఇంటర్వ్యూలో అందరూ అడిగారు ఒకసారి పెట్టి చూపించండి అని. అడిగారండి. నేను అడగలేండి అయితే. నేను వాళ్ళకి పెట్టలేదండి. సో అంటే లైక్ ఇట్స్ మామూలుగా యాక్ట్ చేయడం వేరు, ఇప్పుడు చాలా వేరియేషన్స్ చూస్తూ ఉంటాం మనం సినిమాల్లో. కొంతమంది ఇప్పుడు పుష్ప చూసుకుంటే ఆయన చెయ్యలా పెట్టేసరికి ఆయనకి అది ఇంజురీ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు యువర్ ఐస్, దాన్ని అలా పెట్టడం వల్ల మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? కళ్ళు లాగేయడం కావచ్చు, ఇంకేదన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఉండేయండి, సివియర్ నర్వ్ పెయిన్ అది వచ్చేసేది, హెడేక్స్ వచ్చేవి, మూడ్ స్వింగ్స్ చాలా అంతే అట్లా ఉండేది. కొంచెం ఎడ్జీగా ఉండేది మూడ్స్ అన్ని, మైగ్రేన్ టైప్స్ హెడేక్స్, సివియర్ హెడేక్స్ వచ్చేవి. 1 year మీరు దాన్ని అంత ఇదిగా లవ్ చేసి ఆ క్యారెక్టర్ని అందులో జీవించేసి ఇప్పుడు ఎట్టకేలకి February 6th రిలీజ్ కాబోతుంది. సో వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ రైట్ నౌ? అంటే చాలా అంటే అదే ఎదురుగుండా డెలివరీ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఓకే. సో మీరు ఆ డెలివరీ అన్నారా? నేను ఇంకో డెలివరీకి వెళ్ళిపోయాను. ఎట్లా అంటే వెన్ యూ ప్లేస్ సంథింగ్, ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అది మన దగ్గరికి వస్తున్నప్పుడు అట్లా ఒక ప్రాసెస్ చూసిన తర్వాత మనం తీసుకుంటాం కదా. ఇది కూడా మన ఎక్సైట్మెంట్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఎక్సైట్మెంట్ వస్తుంది అది ఇంటికి వస్తున్నప్పుడు అట్లా, అదే కొంచెం 1000x లో ఉంది ఇప్పుడు. ఓకే. ఐఎమ్ వెయిటింగ్ అంటే అంతే. సో మొత్తానికి ఈ కథకి కర్త కర్మ క్రియేటర్ వినయ్ రత్నంతో మాట్లాడదాం. సో ఎలా పుట్టుకొచ్చింది ఈ కథ, అసలు ఈ పాయింట్ ఎలా తట్టింది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అన్నది అందరికీ రిలేటబుల్, ఎందుకంటే కలు చిదంబరం గారి దగ్గర నుంచి దీన్ని అలా మోడిఫై చేసి తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎక్కడ ఇది స్టార్ట్ అయిందంటే వాట్స్ యువర్? 4 years బ్యాక్ ఇలా ఒక స్టోరీ రాద్దాం అనుకున్నప్పుడు వీడిచ్చిన ఐడియా అనమాట.
బేసిక్లీ నేను ఒక స్టోరీ రూరల్ రూట్ ఐడియా ఎవరు ఇచ్చారు? తను ఇచ్చారా వంశీ? అంటే ఐడియా అంటే నేను ఒక రూరల్ కథ రాద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పట్లో మేము యూస్ టు మేక్ షార్ట్ ఫిలిమ్స్, అవి అన్నీ కూడా అర్బన్ సెటప్లో సైఫై షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేస్తున్నాం. అరే ఇట్లా కాదు, ఒక రూరల్ రంగస్థలం ఇన్స్పిరేషన్తో అరే ఒక మన ఊరి కథ ఒకటి ఏదైనా చెప్దాం, ఏదైనా రాస్తాను నేను రూరల్ అనుకుంటున్నప్పుడు ఐ వాజ్ రైటింగ్ సంథింగ్. రోజు కలిసినప్పుడే ర్యాండమ్గా మాట్లాడుతున్నప్పుడు వీడు అన్నాడు, బేసిక్లీ వీడికి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వీడు అరే ఒక మెల్లకన్ను రోల్ ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది ఇది అని చెప్పేసి ఆ మెల్లకన్ను క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. మాట్లాడేసుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అసలు వీడి కథ ఎందుకు చెప్పకూడదు, వీడిని ఇలాంటి ప్లేస్ ఒక రూరల్ డ్రామాలో ఒక మెల్లకన్ను ఒక ఇన్సెక్యూరిటీ బేస్ చేసి ఎందుకు రాయకూడదు అన్నప్పుడు 4 years బ్యాక్ స్టార్ట్ అయిన థాట్ అది. అట్లా రాసుకుంటూ అంటే మెల్లకన్న మీద మనం చాలా జోకులు చూసాం, పక్కన కామెడీ క్యారెక్టర్స్ చూసాం కానీ ఒక ఆడే లీడ్ గా ఆడ ఎమోషన్ చెప్పలే కదా అట్లా. కానీ ఐడియా ఇచ్చినప్పుడు మీరే చేస్తారని అనుకున్నారు అప్పుడు? నేను చేద్దామని. ఓకే, ఆయన చాలా ప్రిపేర్డ్ గా చేద్దాం అనుకుని వచ్చే మీకు ఐడియా ఇచ్చారు. అంటే అదే అండి బేసిక్లీ అప్పుడు మేము జనరల్ గా ఏదనుకున్నా ఇద్దరం కలిసి చేసుకుంటాం కదా. సో ఏదన్నా అప్పటి నుంచి తెలుసు ఆ క్యారెక్టర్ చేసేది ఈడే అని. సో ఇంకొక ఆప్షన్ లేకుండా లాక్ చేసి బ్లాక్ చేశారనమాట. కాదు మీరే నాకు చాలా సైలెంట్గా ఉన్నారు, ఒక పాట పాడొచ్చు కదా గోపి? కాదు, నేను ఇందాక ఆఫ్ కెమెరా అడిగాను, మీకు రాజతరుణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా, మీరేమన్నా చుట్టాలా? లేదండి, ఫేస్ ఫీచర్స్ నేను అన్న చుట్టాలైతే అయ్యి బాబోయ్, మరి కలిసి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఉయ్యాల జంపాల్లో స్లాంగ్ అనిపిస్తుంది, మరి వేసేసుకుంది అలాగా చుట్టాలని చెప్పి. ఆయన నన్ను వేసుకుంటారు కదా, ఏదో ఒకటి అక్కడ దాకా రీచ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. వేరేగా రీచ్ అయితే బాగోదు కదా. మేమేం వేరేగా మాట్లాడతలేదే, ఇక్కడ కమ్యూనికేషన్ అలాగే అవుతుంది. మీకు అలా అర్థమవుతుంది. అసలు మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది లైక్ టువర్డ్స్ ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి రావాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? అంటే పరిణామమైన క్వశ్చన్. అంటే ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేసేవాడిని. అప్పుడు సో ఫ్రెండ్స్ అందరూ కలిసి CAPDT అని ఒక పేజ్ రన్ చేసేవారు. అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ అయింది. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఓకే ఈ ఫీల్డ్లో కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయింది అనమాట. అంటే యాక్టింగ్ కన్నా నాకు కామెడీ రైటింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. సో అలా రైటింగ్ ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ ఎవరు యాక్టర్స్ లేకపోతే కనుక నేనే చేయాల్సి వచ్చింది. ఇంకెక్కడి నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఎలా చెప్పారంటే ముందు ఆవిడ ప్రేమించిన తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు చెప్పారనమాట. బట్ నచ్చింది మాకు ఆన్సర్. ఇక్కడ మొత్తం ముగ్గురు రైటర్లే, మరి మీ రైటింగ్స్లో ఈయన రైటింగ్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిందా? అందరూ ఇంప్రూవైజేషన్ చేస్తారు, అందరి ఇన్పుట్స్ తీసుకొనే బేసిక్లీ ఇట్స్ సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికన్నా పెద్ద సినిమా అండి. అందరూ మంచిగా సినిమా తీయాలి కాబట్టి ఇప్పుడు కామెడీలో మనవాడు కానీ అందరూ ఏ సీన్, ఇప్పుడు మేము సీన్ డైరెక్ట్ ఆ రోజు సీన్ తీసుకొచ్చి చేసేమనే టైప్ కాదు. మేము ప్రీ ప్రొడక్షన్ టైంలోనే రిహార్సల్స్ చేసాం, వర్క్షాప్స్ చేసాం. సో అప్పుడే చాలా ఈ ఇన్పుట్స్ ఇవన్నీ ఉంటుందండి, కాంట్రిబ్యూషన్ ఉంటుంది. లైక్ ఎన్ని రోజులు వర్క్ షాప్స్ చేశారు, ఎంతమందితో? మేము వర్క్ షాప్ ఈడు నేను అయితే సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనుకోండి, అది వేరు. జనరల్ మిగతా రాజమండ్రి ఉట్టి పడుతుంది మాట్లాడుతుంటే. మిగతా యాక్టర్స్ అయితే ఆల్మోస్ట్ 10 days 15 days అట్లా చేసామండి. మీ హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ బేసిక్లీ తన పేరు సంధ్య అండి. మేము ఆడిషన్ చేసి తీసుకున్నాం తనని. బేసిక్లీ తనకి ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు, తెలుగు అమ్మాయి కానీ ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు. మేము సింగ్ సౌండ్తో చేయడం వల్ల నాకు అందరూ ఈస్ట్ గోదావరి స్లాంగ్ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఈజీ. సో ఈ అమ్మాయి ఒక్కరిదానికి ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు. సో ఈ అమ్మాయిని వర్క్షాప్లో మళ్ళీ క్యారెక్టర్ కొట్టేస్తుంది, బట్ స్లాంగ్ కోసం వర్క్షాప్లో మళ్ళీ స్లాంగ్ ట్రైనింగ్ ఇస్తే నాకు తెలిసి హార్డ్లీ 4 daysలో నేర్చుకుంది స్లాంగ్. 4 daysలో వచ్చింది ఆ అమ్మాయికి. సో ఇంకా అప్పటి నుంచి అసలు టెరిఫిక్ పర్ఫార్మర్. మీరు సినిమా చూస్తారు కదా, లైక్ నథింగ్ లైక్ ఇట్, చాలా బాగా చేస్తుంది. కాదు, చిదంబరం షై పర్సనా, వంశీ షై పర్సనా? చిదంబరం. వంశీ షై కాదైతే రెబల్ అంటారు. రెబల్ కూడా కాదా? మోడరేటా? సరే, మోడరేట్ అయిన వంశీ ఏదో ఒక మంచి హీరో డైలాగ్ చెప్పొచ్చు కదా. ఎందుకు పాట పాడమంటే ఇప్పుడు ఆయన షాక్ అయ్యారు, మళ్ళీ నన్ను కూడా పాడమంటే దేవుడు అనుకుంటారు. మీరు డైలాగ్ పవర్ఫుల్గా చెప్తే మన సినిమా సూపర్ హిట్. వామ్మో, ఇట్లాంటి లాక్ చేస్తే మీరు అంటే మరి మేము లాక్ చేస్తాం. మీరు కళ్ళజోడుతో మీ కళ్ళని లాక్ చేస్తే లేదు, కానీ మేము డైలాగ్ చెప్పమంటే వచ్చిందా మీకు? ఈ డైలాగ్ చెప్తామండి సడన్ గా. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆన్ స్క్రీన్ లో పుష్ప గారి మదర్ తోటే కదా మీరు స్క్రీన్ షేరింగ్ చేసుకున్నారు. పుష్ప 2లో ఒక చిన్న డైలాగ్, మంచి డైలాగ్ అల్లు అర్జున్ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. అదే చెప్పండి పోనీ, మేము గుర్తుపడతాం ఇప్పుడు. అది అల్లు అర్జున్ గారి గారు, నాది మరి చెప్పనా? 2 చెప్పండి. ఇది గుర్తుపడతారు. ఓకే.
వస్తాడు షెకావత్ నన్ను చేయి మీద కాలుస్తాడని చెప్పి పుష్పకి తెలుస్తుంది. పుష్ప వచ్చి చూస్తాడు. ఏంద్రా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాం, మా ఒంట్లోంచి నెత్తురు తీసినారు కానీ మా నోట్లోంచి నీ పేరు తీయలేకపోయినారు నా అంటాను. ఏదంటే ఆ స్లాంగ్ కి వెంటనే మౌల్డ్ అయిపోతుంది. స్లాంగ్ షిఫ్ట్ అవుతానండి నేను, ఈజీగా షిఫ్ట్ అవుతాను. అదే ఆ పెళ్లి సీక్వెన్స్ అప్పుడు అందరినీ పెళ్లి తీసుకెళ్తారు sequence కదా, అప్పుడు, correct, అదే కదా నాకు వెంటనే స్ట్రైక్ అయింది. బాగా గుర్తుపెట్టుకున్నాను. థ్యాంక్ యూ. సో ఈ ఎంటైర్ సినిమాలో మీకు ద టఫ్ మూమెంట్ అనిపించింది అన్న ఉందా? టఫ్ మూమెంట్ అంటే అదేనేమో ఇప్పుడు వస్తున్నాడు పాప మా ఆయనలోని కామిక్ పర్సన్. కాదు దట్, కానీ టఫ్ మూమెంట్ అని చెప్పడానికి కూడా ఇంత టఫ్ గా ఫీల్ అవుతున్నారు చూసారు. అది అంటే అన్ని టఫ్లో ఉన్నాయి మరి. ఒక టఫ్ చెప్పండి. ఒక సీక్వెన్స్ ఉంటుందండి ఇంట్లో చర్చ తర్వాత. అదేంటి అన్నది తెలియాలంటే మనం 6th లో సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రీ ఇంటర్వెల్ వస్తుంది సీన్. మేకింగ్, నేను ఆ సీన్ అంటున్నాను ఇందాక కూడా, మేకింగ్ వైజ్ కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ. మీరు ఓన్లీ రైటింగ్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేకపోతే రైటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదండి కథలో. అప్పుడు ఎప్పుడు Just ఒక point ఒక పాయింట్ అంటే చాలా పాయింట్లు డిస్కస్ చేస్తాం టూ అండ్ ఫ్రోలో. నేను నా ఐడియా, నా బేస్ ఐడియా నేను చెప్పింది ఇదే, ఒక మెల్లగన్నోడి మీద సీరియస్ టోన్ లో కథ చెప్తూ ఆడి ఇన్సెక్యూరిటీ కళ్ళద్దాలు పెట్టుకుని దాచుకుంటే అన్నది ఒక్కటే నా పాయింట్. దిస్ వరల్డ్, దిస్ కాన్ఫ్లిక్ట్స్, దిస్ హీరోయిన్, మదర్, ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ బై హిమ్. బట్ రైటింగ్ సెన్స్ ఉంది కాబట్టి నేను ఐ యూస్ టు గివ్ సజెషన్స్, నా ఇన్పుట్స్. మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సినీ కెరియర్? ఈ సినిమాతోనండి ఫస్ట్. మరి పుష్పల్లో డైలాగ్ చెప్పారు అంటే యాజ్ ఎ లీడ్ రోల్ మెయిన్ క్యారెక్టర్ గా ఇదే. లీడ్ అడగలేదు నేను, సినీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని. సినీ కెరియర్ అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాము. ఇట్స్ 4 years బ్యాక్. హైదరాబాద్ మూవ్ అయ్యి ఒక 4.5 అదే ఆల్మోస్ట్ 4 years నుంచి అవుతుందండి. అంటే హైదరాబాద్ వచ్చి ఈ సినీ కెరియర్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ సిల్వర్ స్క్రీన్ అండ్ ఆల్. బట్ షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని స్టార్ట్ చేసి వి స్టార్టెడ్ వే బ్యాక్. ఎప్పుడో మా ఇంజనీరింగ్ నుంచి. మీది ఎక్కడ ప్రాపర్? మాది రాజమండ్రి అండి. కాకినాడ. మాది రాజమండ్రి. సో అట్లా ఇంజనీరింగ్ డేస్ నుంచి వి స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అప్పటి నుంచి ఉంది పిచ్చి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు కానీ షార్ట్ ఫిల్మ్లు తీయాలన్న పిచ్చి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాలేజీలో చదివే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ మా కాలేజ్లో కూడా ఎంకరేజ్ చేస్తారు, కాంపిటీషన్లు పెడతారు, బెస్ట్ షార్ట్ ఫిల్మ్లు తీస్తారు, టీమ్ని ఇస్తారు. విష్ణు కాలేజ్ అనమాట, విష్ణులో అలా చేస్తారు. అయితే కమింగ్ టు యూ వినయ్ గారు, మీరు ఎవరికి జరగలేదు నాకు తెలిసి ఇప్పుడు దాకా, నేనైతే చూడలేదు. ఫస్ట్ థింగ్ ఆ రోజే చెప్పాను టీజర్ అప్పుడు, ఇలా ఫండింగ్ కలెక్ట్ చేయడము అదొకటి కొత్తగా అనిపించింది. ఆ రీల్ చూసాక ఓకే ఇది అది ఒకటే ప్రెస్ మీట్ అని చెప్పి అనుకున్నాను నేను. ఆ రోజు వచ్చి చెప్పాను నేను. అది కాకుండా ఎంతోమంది యంగ్ టాలెంట్స్, మంచి మంచి సెలబ్రిటీలు, డైరెక్టర్లు మీ ప్రెస్ మీట్కి వచ్చారు. అంటే వెనకాల ఉన్న ఏంటి రీజన్? వాళ్ళందరూ మీకు టచ్లో ఉన్నారా లేదంటే మన ప్రొడ్యూసర్ గారికి టచ్లో ఉండడం వల్ల? ప్రొడక్షన్ మా చిత్త గోపాలకృష్ణ గారు బేసికలీ ఆయన చాలా మంచివాడు అండి. అవును, ఆయన ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ మాట్లాడేస్తారు. ఆయన వాళ్ళ అమ్మాయి వినీషా గారు వాళ్ళ మీద ఉన్న గుడ్ విల్ తో చాలా మంది వచ్చారు. అండ్ మా టీజర్ అది వాళ్ళకి ముందు చూపించడం వల్ల అందరూ ఈ సినిమా గురించి తెలియడం వల్ల వాళ్ళందరూ ఇప్పుడు సత్యదేవ్ గారు కానీ అందరూ మా ప్రొడ్యూసర్ గారే పిలిచారు. ఆయన మీద ఉన్న గుడ్ విల్ తో వచ్చారు. ఓకే, అదే నేను నాకు ఇప్పటికే స్పీచ్ గుర్తుంది అండ్ ఇందాక కూడా చూశాను నేను. యాక్చువల్లీ గుర్తుంది, అంతే అంతమంది వచ్చారు అన్నది గుర్తుంది కానీ స్పీచ్ మళ్ళీ రివైండ్ చేసి చూశాను. నేను కూడా నిజమే చెప్తాను. సో అప్పుడు ఇలాగా చెప్పాను నేను చాలాసార్లు ఈ సినిమా వదిలేద్దామని అనుకుంటే చిరంజీవి గారు ఇచ్చిన అవార్డు గుర్తుండి ఆయనతో ఒక సినిమా చేయాలని అనిపించి ఇంకా స్టిల్ కంటిన్యూ. అది ఏ అవార్డు, దేనికి వచ్చింది? సాగుకండి. సాగుకి సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. చిరంజీవి గారి చేతుల మీద అవార్డు తీసుకుని 2024 March 24th. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒకవేళ నిజంగా చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశమే వస్తే చేస్తారు. ఇప్పటికి ఇంకా రాలేదు కదా, అందుకే అన్న వస్తుంది తదాస్తు. ఓకే, ఎలాంటి కథతో చిరంజీవి గారిని మా అందరికి చూపించాలని అనుకుంటున్నారు? అంటే బేసిక్లీ నాకు ఎప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు, అంటే చిరంజీవి గారిని ఒక ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ ఆయన్ని ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతూ ఒక రాజమండ్రి ఈ సెటప్లో ఒక తీసుకురావాలి, ఇక్కడ కథ చెప్పాలి, ఇటు సైడ్ రూరల్ మన ఈ గోదావరి సబ్జెక్ట్ చెప్పాలి అన్నది ఒక రూరల్ డ్రామాలో ఆయన్ని చూపించాలి అన్నది నా ఎప్పటి నుంచో డ్రీమ్. ఓకే, డెఫినెట్గా అది ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు గోపి గారు, సాఫ్ట్వేర్లో ఎక్కువ సంపాదించారా కంటెంట్ క్రియేటర్గా ఎక్కువ సంపాదించారా?
సంపాదన అంటే మీరు మనీ గురించి అంటున్నారు లేదా డబ్బుల గురించి అంటున్నారు? మనీ గురించి అంటున్నారు, ఇంకోటి ఏంటి అట్ల గురించి నేను ఎందుకు మాట్లాడతానండి? నాకు సింగిల్ మీనింగే తెలుసు, సంపాదన అంటే డబ్బులనే అంటారు. మరి ఏమో మీరు దాన్ని కూడా అలా కన్సిడర్ చేస్తారా మాకు తెలియదు. లేదండి, యాక్చువల్లీ సాఫ్ట్వేర్లోనే స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది. అవును. దీంట్లో స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ప్లస్ అది జాబ్ క్విట్ చేశాను నేను అప్పుడు ఇన్ఫోసిస్లో వర్క్ చేసినప్పుడు కూడా. అప్పుడు కూడా ఫ్యామిలీ మీద ఆధారపడడం, తర్వాత ఇన్ బిట్వీన్ దాంట్లో ఒక టైంలో క్విట్ చేద్దామని ప్లాన్ కూడా వేసుకున్నాను. టోటల్ క్విట్ చేశాను కూడా. క్విట్ చేసినప్పుడు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళే అంతా హ్యాండిల్ చేసుకున్నారు, ఇదంతా చేసి తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తప్పక ఈ సోర్స్లోకి ఇంకా మళ్ళీ వచ్చాను అనమాట. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు అన్న థాట్ రన్ అయింది నాకు మైండ్లో. ఫస్ట్ సాఫ్ట్వేర్ చేశారు, సాఫ్ట్వేర్ క్విట్ చేశారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి వచ్చారు, ఇది కొంచెం వర్కౌట్ కాలేదని ఇది క్విట్ చేద్దాం అనుకున్నారు, సాఫ్ట్వేర్ ట్రై చేశారు, అది అబ్బాయి మనకు ఇంకా అవ్వదు అనుకున్నారు, అగైన్ యూ కేమ్ టు ఎంటర్టైన్మెంట్. ఓకే, రైట్ నౌ వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి? కరెంట్లీ మూవీస్లో యాజ్ అ కమెడియన్గా సెటిల్ అవ్వాలన్నదే నా స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరు ఇన్స్పిరేషన్ యాజ్ అ కమెడియన్ అన్నారు కాబట్టి? ఒకప్పుడు చూసుకుంటే చాలా మంచి మంచి కమెడియన్స్ ఇప్పుడు అందరూ విలన్స్ అయిపోయారు. వీఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ విలన్స్ యాక్చువల్లీ. సారీ, కమెడియన్స్ విలన్స్ అయిపోయారు. సునీల్ గారి ఇన్స్పిరేషన్. ఆయన ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? సడన్గా గుర్తురావండి అలాగా. మన్మధుల్లో డైలాగ్ చెప్పండి. బుద్ధుందా లేదా నీకు? ఆయన చెప్తారండి, మేము చెప్పమని అడిగితే గుర్తురావట్లేదు సడన్గా. సర్లేండి, వదిలేస్తాను, మిమ్మల్ని ఎక్కువ టీజ్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు కూడా. సో కమింగ్ టు యూ వంశీ గారు, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ రిలీజింగ్? ఎందుకంటే ఇప్పుడు నుంచి రాబోయే ప్రతి సినిమా మీరు చూసుకుంటే ప్రతిదీ ఒక గోదావరి టచ్ తోటి కంప్లీట్. ఓం శాంతి ఓం చూసుకోండి, గోదావరి టచ్. గోదావరి గట్టిపైన గోదావరి టచ్చే. మీది కూడా ఆల్మోస్ట్ గోదావరి, ఆల్మోస్ట్ కాదు గోదావరి టచ్చే. ఈయన లేదు, నా మాట మాట్లాడినట్లేదు. సరే, ఆల్మోస్ట్ గోదావరి టచ్ అనమాట. ఆల్మోస్ట్ కాదు గోదావరి టచ్. సో అన్నీ అవునన్నా కాదన్నా గోదావరి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇన్ని గోదావరి సినిమాల్లో మీ సినిమా ఎంతవరకు, అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే మీ కోడి పందాలు వేసుకుంటే మీ పందెం కోడి ఎంతవరకు నిలబడుతుందని అనుకుంటున్నారు? మా కోడి మీద మాకు బాగా గట్టిగా నమ్మకం ఉందండి. బాగా పెంచారా? జీడిపప్పులు బాదములు పెట్టి కొట్టుకొచ్చేద్దా? అన్ని కొట్టుకొచ్చారు, మా గోదావరి కోళ్ళని కొట్టుకొచ్చారు. సంక్రాంతి అంటే ఏంటి, పందెం అంటే ఏంటి, అది గోదావరి వాళ్ళే చూపించగలరు అంటారు. ఇక్కడ నెటివ్ భేదం బాగా ఎక్కువైపోయింది అనుకుంటారు చూసేవాళ్ళు. అన్ని కోళ్ళు నెగ్గాలి, మా గోదావరి కోళ్ళు అదే, అన్ని కోళ్ళు నెగ్గాలి, మా కోడి ముందు నెగ్గాలి, అంతేనా? సూపర్. అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వి విల్ ఒకళ్ళు మనం బాగా వాళ్ళని ఆదరిస్తాం, అభిమానిస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. హూ ఈజ్ దట్ ఫిగర్ ఫర్ యూ ఇన్ ఇండస్ట్రీ అంటే ఎవరి పేరు చెప్తారు? అలా ఒక్కలనే ఏం లేదండి, అందరినీ ఎప్పుడు ఒకరికి ఫిక్స్ అవ్వను. ఎందుకంటే ఒక దానికి ఫిక్స్ అయితే ఇంకో దాంట్లో వచ్చే గుడ్ ఏమన్నా పోతుందేమో అని భయం నాకు. ఓకే, ఐ అడ్మైర్ ఎవ్రీబడి, ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాక్టర్. తన యాక్టర్ అయితే చాలు, నేను హీరో అయితే మంచి యాక్టర్ అయితే చాలు, ఐ ఇన్స్పైర్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ఐ ట్రై టు గ్రాస్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదా పర్సనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అందరి ఇష్టమే. నాకు అలా ఒక ఐడియల్ ఫిగర్ అంటే ఏం లేదు, అందరి ఇష్టమే. బట్ ఐ యూస్ టు ఎంజాయ్ కమల్ హాసన్ సార్స్ వర్క్ ఎలాట్, చిరంజీవి సార్స్ వర్క్ ఎలాట్, చాలా. ఓకే, వీళ్ళిద్దరు కొంచెం వాళ్ళ కెరియర్లో ద బెస్ట్ సినిమా మీకు నచ్చింది, మీరు ఇన్బిల్డ్ చేసుకుని అలాంటి ఒక సినిమా యాక్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఆర్ దోస్ ఫిలిమ్స్? అంటే నాకు చంటబ్బాయి చాలా ఇష్టం, చిరంజీవి గారిది. చంటబ్బాయి ఎంత ఇష్టం, ఎన్నిసార్లు చూసాను, ప్రతిసారి చూస్తూనే ఉంటాను. నాకు అదే ఈ 20sలోకి వచ్చిన తర్వాత కూడా జై చిరంజీవి చాలా ఇష్టం. అన్నీ అంటే నాకు జై చిరంజీవి అనగానే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసి అలా దొరికేసారు. నాకు చూడాలనుంది, చాలా ఇష్టం. సూపర్. అట్లా కమల్ హాసన్ గారి సినిమాలు అయితే అమ్మో లిస్టే ఉంది, పెద్ద లిస్టే ఉంది. పెద్ద లిస్ట్ ఉంది. మహానది ఇష్టం, నాయకుడు ఆబ్వియస్లీ ఇష్టం. అండ్ దట్ ఫిలిం విచిత్ర సోదరులు, వెరుమాండి, అన్నీ, హేరామ్ చాలా ఇష్టం. అసలు చాలా ఇష్టం, అన్నీ చెప్తుంటేనే అర్థమవుతుంది మీకు ఎంత ఇష్టం. ఇదే క్వశ్చన్ మీ ఇద్దరికి కూడా, వాట్ ఆర్ యువర్ చాయిస్? ఎవరు ఇండస్ట్రీ? చిరంజీవి గారే. ఏ సినిమాకి ఎక్కువ సార్లు థియేటర్కి వెళ్ళి చూసారు మీరు? చొక్కాలు చింపేసుకుని విజిల్స్ వేసి పేపర్లు పైకి నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా అయింది డాడీ, విత్ మై డాడీ. డాడీ విత్ యువర్ డాడీ. ఓకే, సో యా చిరంజీవి గారు అన్ని సినిమాలు, ఇంద్ర ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా? ఎక్కువ సార్లు థియేటర్ ఇంద్ర చిన్నప్పుడు. ఎన్నిసార్లు చూసారేంటి? అప్పుడు 4 సార్లు చూసాను.
అప్పుడులో నేను బుడ్డగా అప్పుడే వాళ్ళు చాలా చూసాను. ఓకే, ఆ బుడ్డగడ్డ తొడగొట్టాడు, ఈడేమో ఈడెక్కడ కొట్టేసాడేమో థియేటర్. నైస్. మీరు గోపి గారు? అందరూ ఇష్టమేనండి, పర్టికులర్గా ఒక్కలో ఏమీ లేదు, మొత్తం అందరూ. అంటే నాన్నగారు బాగా కామెడీ అంటే బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఏ కామెడీ సినిమా వచ్చినా సరే తీసుకెళ్ళిపోయేవారు. ఓకే, టీవీలో వచ్చినప్పుడు అంటే కజిన్స్ సిస్టర్ అందరూ మాట్లాడేటప్పుడు కూడా వీటి గురించే టాపిక్ వచ్చిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది సినిమా అవ్వాలి, అది కామెడీ సినిమా అవ్వాలి, అంతే చాలు. మేము థియేటర్లో వెళ్ళిపోయాను. అంటే మీకు ఏ సినిమా బాగా గుర్తుంది థియేటర్కి వెళ్ళి చూసి? ఫస్ట్ అయితే మాస్టర్ సినిమా బాగా గుర్తుంది నాకు. ఓకే, మాస్టర్ సినిమా బాగా గుర్తు. తర్వాత అన్నయ్య సినిమా చాలా ఇష్టం నాకు. మా తమ్ముళ్ళ జెమ్స్. సో అలా నువ్వు నాకు నచ్చే సినిమా బాగా ఇష్టం నాకు. నువ్వు నాకు నచ్చే బాగా ఇష్టం. అవి రిపీటెడ్లో చూస్తూ ఉండేవాడిని. ఇంకా ఏదైనా సరే కామెడీ అంటే కమల్ హాసన్ గారి కామెడీ, తెనాలి, పంచతంత్రం, మోస్ట్లీ ఏంటంటే ఏదైనా కామెడీ సినిమా వస్తే చాలు ఇంకా అక్కడే ఉంటారు అనమాట. కానీ ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏం అనుకోకండి, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు బోల్ సంపాదిస్తారు, పోస్ట్ మీద 1,00,000, పోస్ట్కి 1,00,000, మాటకి 1,00,000 అని ఒక అపోహలో ఉంటుంటారు చాలా మంది. అంతెందుకు రీసెంట్గా ఒక కపుల్ ఫేమస్ అయ్యారు చూసారు, రీల్స్ వాళ్ళు సౌండ్ చేస్తూ పాటలు పాడుతూ. సో వాళ్ళు కట్ చేస్తే మూవీ ప్రమోషన్స్ అన్నిటిలోనూ వాళ్ళు ఉన్నారు. అంటే దెర్ ఈస్ ఏ అదర్ పార్ట్ ఆఫ్ ద రియాలిటీ కూడా ఉంటుంది. వాళ్ళు ఫేమ్ వచ్చినప్పుడే దే ఆల్సో ఛార్జ్ ఫర్ ఫ్యూ థింగ్స్. అసలు ఎలా ఉంటుంది జనాలకు ఒక అవగాహన మీ తరపు నుంచి ఇప్పిద్దామని గోపి గారి తరపు నుంచి? సో హౌ ఇట్ విల్ బి అంటే నిజంగానే ఇన్స్టాగ్రామ్లో అంత ఫేమస్ అయిపోతే కంటెంట్ క్రియేట్ చేసేస్తే అంతంత డబ్బులు వచ్చేస్తాయా? అది డిపెండ్స్ అపాన్ ద థింగ్ కదండి. అంటే మీరు ఇప్పుడు సడన్ గా ఒక రీల్ చేశారు, వైరల్ అయ్యారు, అప్పుడు ఒక నీడ్ క్రియేట్ అయింది. ఈ మనుషులతో నేను ప్రమోషన్ చేయించుకుంటే కనుక నాది కూడా ప్రమోట్ అవుతుందనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట తీరు ఉంటుంది, ఇదంతా ఒకటి అదొకటి ఉంటుంది. కానీ కంటిన్యూస్గా చేస్తూ ఉన్న వాళ్ళు, ఒక ఫ్లోతో చేస్తున్న వాళ్ళు, 10 years టుగెదర్ చేస్తున్న వాళ్ళు, చుట్టుపక్కల చూస్తున్న లేదు వీళ్ళతో అప్రోచ్ అయితే కనుక వీళ్ళు ఇలా ఉంటుంది, వీళ్ళతో ఇలా చార్జ్ చేస్తారని ఉంటుంది. వన్స్ ఒకసారి ఏమవుతుంది అంటే ఇండివిజువల్ పర్సన్ తోటి కొలాబరేట్ ఒకలా అవుతుంది. నేను ఒక మీడియా హౌస్తో టైప్ అవుతూ ఉంటాను, వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ పేమెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద సెకండ్స్ రావు. దే విల్ చార్జ్ అమౌంట్ చార్జ్ చేస్తారంటారు, ఓకే ఫైన్, 3 months తర్వాత మీకు పడుతూ ఉంటాయి. 3 months వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు ఫాలోఅప్స్ అవుతూ ఉంటాయి. వన్స్ ఒకసారి అమౌంట్ వచ్చేసిందని అనుకుంటే హ్యాపీగా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు వాళ్ళతో ఏమండి డబ్బులు ఇవ్వాలండి, ఏమండి మీరు మాట్లాడాలని, ఏమన్నా వస్తూ ఉంటాయి. సో ఇదంతా జర్నీ చేస్తూ మళ్ళీ కాన్స్టెంట్గా ఈ వర్క్ అంతా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కామెడీ కంటెంట్ నేను క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ డైలీ 2 hours వర్క్ చేస్తూనే ఉంటాను, స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరిది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందో డ్రైన్ అవుట్ అయిపోతుంది కంటెంట్ అన్నది. నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను, మంత్లీ ఒక 15 reels చేయాలంటే టార్గెట్ పెట్టుకుంటాను. ఒక 3 daysలో షూట్ కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను రాసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. నాది ఇన్స్టెంట్గా రాదు. కొన్నిసార్లు ఏమొస్తుందంటే రేపు మాకు వీడియో కావాలండి అంటారు. అప్పుడు ఏం చేస్తాను, ఏమీ చేయలేం, నేను చేయలేనండి అని అంటారు. కొంతమంది మేము చేస్తామండి అంటారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఎక్కడ వస్తుందంటే ఒక రీచ్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది. పలానా మేము పలానా ప్రొడక్ట్ అనేది మేము చేయాలి అనుకుంటున్నాం, పలానా క్రియేటర్ అయితేనే వర్కౌట్ అవుతుంది. కామెడీ చేసే స్టోరీ టెల్లింగ్ పార్ట్లో ఇంక్లూడ్ అయ్యే క్రియేటరే మాకు కావాలి, మిగిలిన వాళ్ళు అక్కర్లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇంకేం లేదు, గాన్. అంతకుమించి ఇంకేం ఉండదు. మళ్ళీ వాళ్ళకి ఏంటి పేమెంట్ అనేది కూడా డిలే అవుతూ ఉంటుంది. సో ఇంత థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ బయటకు ఎలా కనిపిస్తుంది అంటే సో కానీ ఏంటంటే డిలే ఉంటుంది. ఇన్స్టెంట్గా ఐడియాస్ రావాలి. ఆ తర్వాత మన వాళ్ళ కన్స్టెంట్ తగ్గట్టుగా స్టోరీ, ఒకవేళ స్టోరీ రీల్ అన్నది అనుకోండి ఎక్కువ వైరల్ అవుతూ ఉండాలి. కనీసం ఒక 5 lakhs అనేది పక్కా ఇస్తేనే వీళ్ళనే అప్రోచ్ అవుదాం, మిగిలిన వద్దు అన్నట్టు. ఇప్పుడు నాది కన్స్టెంట్గా ఒక 3 videos 1 million రీచ్ అయినాయి. నెక్స్ట్ వీడియో నాది 200K రీచ్ అయింది అనుకుంటే మళ్ళీ పట్టుకోరు, గోపికి అంత వాల్యూ లేదు కదా అన్న థాట్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు యావరేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఫాలోవర్స్ని కాదు మెయిన్గా చెక్ చేసేది రీచ్ ప్లస్ అంటే ఒక పర్సన్ ఒకటి చెప్తే ఎంత బిలీవ్ చేస్తారు అన్నది కూడా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఏంటంటే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూపిస్తున్నట్టే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు, అంతకుమించి వాడు చెప్పదలుస్తుంది ఏమీ లేదన్నమాట. చూసి పలానా ఒకటి జరుగుతుందని తెలుసుకోవడమే మాత్రమే వరకు ఉంటుంది అనమాట. సో ఇందు మూలంగా గోపి గారు మనకు తెలియజేయడం ఏమనగా అది అంత సులువు కాదు, ఎవరి కష్టాలు అనుకుంటాయి, అంతేనా? ఎనీవేస్ చాలా బాగా చెప్పారు. అండ్ కమింగ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ బోత్. సో కృష్ణానగర్ కష్టాలు ఏమన్నా ఉన్నాయా ఈ సినిమా అంతా ముందుకు తీసుకొచ్చి ఇలా మా ముందు పెట్టే వరకు? ఏదైనా బాగా ఈ పలానా సిచ్యువేషన్లో మేము బాగా ఇబ్బంది పడ్డాం అలాంటిది ఏమైనా ఉందా? అండ్ మీరు ఆ రోజు స్పీచ్లో కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ సినిమా చేస్తున్నాడంటే అందరూ నమ్మి ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పి. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత ఉంది, మీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉంది? ప్రొడ్యూసర్ సపోర్టు 100% ఉందండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. అసలు మీరు చూస్తే మేము ఇనీషియల్గా అనుకున్న బడ్జెట్, మేము ఓన్గా క్రౌడ్ ఫండింగ్తో చేద్దాం అనుకున్న బడ్జెట్ ఈ బడ్జెట్ కాదు. ప్రొడ్యూసర్స్ వచ్చాక అసలు అది ఒక 10x అయింది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అసలు డేరింగ్ అండ్ డాషింగ్ అండి. ఆయన కానీ వాళ్ళ మా డాటర్ వినీషా గారు కానీ. సో
క్వాలిటీ దగ్గర అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు రిలీజ్ దగ్గర కూడా అసలు చాలా గట్టిగా రిలీజ్ అవుతుంది, మంచిగా ప్రాపర్గా పెద్దగా. అదంటే వాళ్ళ వల్లే. యా, ఫ్రెండ్ సపోర్ట్ అంటే ఎప్పుడూ ఉంటుంది, అది అది ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం, అది ఎప్పుడూ ఉంటుంది. యా, పుష్ప క్యారెక్టర్ చేసినటువంటి మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడతోటి మీరు కల్పలత గారు, ఎస్ నాకు పేరు గుర్తులేదు. సో ఆవిడతో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఆవిడ ఏమన్నా టిప్స్ ఇచ్చారా మీకు? చాలా అండి, అసలు ఆవిడ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్, అసలు మంచి మనిషి, దట్ ఈస్ దేర్. బట్ ఆన్ స్క్రీన్ నాకు అంటే చాలా కంఫర్ట్ చేసేవారు. మంచిగా సీన్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా యాంగ్షియస్ అయిపోయినా లేదా ఇచ్చేసిన షీస్ టు రియల్లీ బిహేవ్ లైక్ ఏ మదర్ దేర్. మా అందరికీ సెట్లో మదర్ లాగా అంటే మేము అందరం ఇల్లు వచ్చాం కదా, ఆవిడ ఉంటే సెటిల్ అమ్మన్నట్టు ఉండేది. అమ్మన్నట్టు ఉండేది. చాలా నాకు యాక్టింగ్ ఒక అప్పుడు కూడా నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఆడికి ఒక పేరు ఉంది. మనకు ఒక పేరు ఉందండి, పేరు చిదంబరం కదా అట్లా. సో అట్లా చాలా మంచి ఆవిడ. సినిమాలో కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, అమ్మ కొడుకుది చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా వచ్చింది అది. మీ సినిమా నుంచి ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం, ఒక మెసేజ్ ఏమైనా ఉందా లాస్ట్కి, లేదంటే త్రూ అవుట్ ఆ పాయింట్నే తీసుకుని? లేదు లేదు, సినిమా ఇది ఆ పాయింట్ మీదే కదండి, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది. అండ్ ఎండింగ్కి అఫ్ కోర్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ, ఎందుకంటే మీరు టీజర్లోనే నిన్ను నువ్వు ఇష్టపడుతున్నావా అనే క్వశ్చన్ రేస్ చేసినప్పుడు చాలా చూపించేశారన్న ఫీలింగ్ వచ్చింది టీజర్లోనే. అదే చాలా ఉంది. అంటే అదే బేసిక్లీ అందరూ బ్యూటిఫుల్ పీపులే అండి, బ్యూటీకి స్టాండర్డ్స్ ఏం లేవు, అందరూ బ్యూటిఫుల్, అందరూ అందంగానే ఉంటాం. ఈ సినిమా ద్వారా ఈ కంపారిజన్స్ వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసుకుని వచ్చేటప్పటికి గొడవలన్నీ. సో ఈ సినిమా ఎండ్ అయ్యేటప్పటికి అద్దం ముందు నిలబడి అరే నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను అని అనుకోవడమే, నేనే బాగుంటానే హే అంతే. అదే సినిమా. సో అదే సినిమా. ఎనీవేస్ ఐ విష్ యూ గుడ్ లక్, గ్రేట్ లక్. అండ్ మంచిగా మీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి దానికి ఎంత 10 ఆయన ఇన్వెస్ట్ చేస్తే దానికి ఇంకొక 10 ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ముగ్గురికి కూడా మంచి కెరియర్ బిల్డ్ అవ్వాలి విత్ దిస్ సినిమా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఓల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. Bye. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.